అందరూ నమస్కారం. సీరియస్లీ ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించిన రోజు చెప్తున్నాను కదా, పివి సింధుని కూడా వాళ్ళు వదలలేదండి. పివి సింధునట కూటమి గవర్నమెంట్ భయపెట్టట, నారా లోకేష్ అట ఆయన్ని గెస్ట్గా పిలిపించుకునట మరలా శంకుస్థాపన చేశారట. పివి సింధు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. బాబు, మాకు ల్యాండ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అయినా మేము దాన్ని శంకుస్థాపన చేసింది 2024 నవంబర్లో. కానీ అప్పుడు ముహూర్త బలం మీద అంటే మేము హడావుడిగా చేసేసాం. మాతో నిత్యం ఉండేటువంటి కుటుంబ సభ్యులు, మా సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది మిస్ అయ్యారు. దట్టు అప్పుడు మేము ఓన్లీ బ్యాడ్మింటన్ అకాడమీ అనుకున్నాం. బట్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత లోకేష్ గారు అన్న పిలిచి మాట్లాడి ఉన్నారు, అమ్మ ఎందుకు ఒక బ్యాడ్మింటన్ ఎందుకమ్మా, స్థలం ఎక్కువ కేటాయిస్తాం, హ్యాపీగా పివి సింధు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నట్టు పెట్టమ్మా, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా పెట్టమ్మా, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టామని చెప్పేసి వాళ్ళు అన్నారు. దాంతో ఇప్పుడు మేము పెడుతున్నది ఏంటంటే ఒక బ్యాడ్మింటన్ కాదు, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, తర్వాత వచ్చేటప్పటికి ఫుట్బాల్, తర్వాత వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, షూటింగ్. సో ఇన్ని రకాలు అక్కడ పెడుతున్నారట. అంటే దీని అర్థం ఏంటి? ఓ రకంగా ఓ పెద్ద స్పోర్ట్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా అనుకోవచ్చు, సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా అనుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే పివి సింధు తన బ్యాడ్మింటన్తో పరిమితం కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టాలెంట్ ఎవరైతే ఉన్నారో పిల్లలని ఇక్కడ తీసుకుని వచ్చి షూటింగ్ విషయంలో, రెజ్లింగ్ విషయంలో, వెయిట్ లిఫ్టింగ్ విషయంలో, ఐ థింక్ రెజ్లింగ్ ఉంటుంది, వెయిట్ లిఫ్టింగ్ విషయంలో, తర్వాత జిమ్నాస్టిక్ విషయంలో, బాస్కెట్బాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, వీటిలో వాళ్ళని ఎక్స్పర్ట్స్ని చేసి ఇక ఆమె దాన్ని ఇన్స్టిట్యూట్ అందామా, ఇన్స్టిట్యూట్లో అనుకోవచ్చు, దానిలో ట్రైనింగ్ అయ్యారు అని చెప్పి మెడల్స్ దేనికి తీసుకొస్తారు? ఏపీకి తీసుకొస్తారు. అంటే ఏదో ఆమె కోసం పెట్టుకున్న ఒక చిన్న ఇన్స్టిట్యూట్ కాస్త ఇప్పుడు ఏమైంది, ఓ పెద్ద సెంటర్ అయింది కదా, దానికోసం ఇప్పుడు శంకుస్థాపన చేశామండి. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందండి, ఎందుకంటే నేను కోరుకున్న దానికన్నా బెటర్ అండి ఇది. అమ్మ బెస్ట్ వేలు వెళ్ళమ్మా, మా నుంచి సహాయ సహకారాలు ఏం కావాలో మేము ఇస్తామని చెప్పేసి లోకేష్ అన్న చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని ఆమె ఎంత గొప్పగా చెప్పిందండి. అసలు దానిని కూడా భూతద్దన పెట్టి చూస్తున్నారండి. అసలు వీళ్ళు, నేను చెప్పే కదా, వీళ్ళకి పాజిటివ్ థింకింగ్ వదిలేండి, అసలు అది వాళ్ళకి రాదు. బట్ ఎదురు కనిపిస్తున్న మంచిని కూడా వాళ్ళు మంచిగా చూడలేరు, ఎందుకంటే జగన్ అలా నేర్పాడు వాళ్ళకి. తల్లిని చెల్లిని బయటికి నెట్టినాడు, తన రాజకీయం కోసం తన దగ్గర ఎన్నో కష్టపడిన వాళ్ళని కూడా దూరం పెడుతున్నాడు. చూస్తున్నారు కదా రోజు. నేను సెపరేట్ వీడియోలు ఇవ్వట్లా, బోర్గెట్ అనేది నేను ఎట్ట ఎడుతున్నాడు అసలు. ఇక మన పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎట్ట ఎడుతున్నారు. ఆ శ్రీరెడ్డి పరిస్థితి ఏంది? ఇలాగేనండి. ఇంకా మీలో వైసీపీకి ఫేవర్గా ఉన్నా, జగన్ రెడ్డి మీరు నాయకుడు అని అనుకుంటూ ఉన్నా, చెప్పే కదా మీ జీవితం నాశనం చేసుకోవటం మీరు. మళ్ళీ నేను కూటమి సైడ్ రండి, బీజేపీ, నేను అసలు ఏం చెప్పను. వైసీపీకి దూరం జరగండి, జగన్ దూరం. నేను చెప్పేది ఒకటే. సో ఫైనల్లీ పివి సింధు ఒక బ్యాడ్మింటన్గా పరిమితం కాకుండా ఎక్స్ట్రాడినరీ వేలో రిమైనింగ్ స్పోర్ట్స్ కూడా జోడించి ఒక అద్భుతమైన ఒక సెంటర్నే నెలకొల్పబోతా ఉంది. వైజాగ్లో దానికి నేను శంకుస్థాపన చేశారు.